ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందామండి. లేడీస్ ఫింగర్ ఫ్రై చేసుకుందాం, చూసేద్దాం రండి. చూసేద్దాం రండి. బెండకాయలు రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అవి ముందు కడిగేసి క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ ఉండగా మనం కట్ చేసుకుంటే జిగురులాగా వచ్చేస్తాయండి బెండకాయలు. ఫ్రై ముద్దలా అయిపోతుంది, అప్పుడు పొడి పొడిగా రాదు. కట్ చేసేసుకున్నాం చిన్న చిన్న ముక్కల కింద. కావాల్సిన ఐటెమ్స్ చూసేద్దాం రండి. పోపులు: ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, ఎల్లుల్లిపాయ. కొంచెం ఆయిల్ వేసి ముందు పల్లీలు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అవి పక్క తీసిద్దాం ముందు ఫ్రై చేసి. అవి లాస్ట్లో వేసుకుంటే మెత్తగా అయిపోండి, బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఫ్రై తినేటప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం తీసేసి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూసేటప్పుడు ఎక్కడైనా మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. పెట్టేసాం కదా, ఎండుమిర్చి యాడ్ చేసానండి. ఎండుమిర్చి యాడ్ చేసి పోపులు యాడ్ చేసాను. పోపులు యాడ్ చేసిన తర్వాత ఎల్లుల్లిపాయ యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాం, ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం అది లాస్ట్లో పైన ఎలా వేసుకుందాం గార్నిష్కి. బెండకాయ వేసండి. సాల్ట్ వెంటనే వేయకూడదు, లాస్ట్లో వేసుకుంటే జిగురు రాదు. ముందే సాల్ట్ వేస్తే జిగురులాగా అయిపోతుందండి. పెద్ద మంట పెట్టే సిమ్లో వద్దు, మంట అయితే హైలో పెట్టి ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెడితే జిగురులాగా వచ్చేస్తుంది బెండకాయ ఫ్రైకి అండి. అయిపోయింది కదా, లాస్ట్లో తగిన సాల్ట్ వేసుకున్నాం, అయిపోయింది. చూసేసారా ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై. లేడీస్ ఫింగర్. బెండకాయ ముదిరిపోతే పనికి రాదని అంటారు కానండి, బెండకాయ ముదిరిపోయిన బెండకాయని కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఏదో పెద్దలు అంటారు, బెండకాయలా ముదిరిపోయేవి ఇంకా పెళ్ళి కాలేదు అది ఇది అంటారు కదా, అలాగా బెండకాయ ముదిరిపోయినా పనికి వస్తుందండి, పచ్చడి చేసుకోవచ్చు దాన్ని. చేసారా బెండకాయ ఫ్రై. ఇప్పుడంటే పిల్లలకి క్యారీస్కి అందరూ తినవలసింది ఇది బెండకాయ పచ్చం. అందరూ ప్రతి ఒక్కరు తినేది ఇష్టంగా బెండకాయ ఫ్రై. నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.
ఈ కాంబినేషన్లో రసంతో సాంబార్తో బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్.